ఇంకొక ప్రశ్న కూడా పెడుతున్నాను చూడండి, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. కూతురికి కడుపు చేయటం లోతు ధర్మం అని ఆదికాండము 19వ అధ్యాయం పెట్టారు కదా. అవును, నేను అడుగుతాను, అంటే నేను దూషించాలి ద్వేషించాలని కాదు, ఏదో తృణీకరించాలని కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, పురాణాల పట్ల నాకు మంచి గౌరవ ఉద్దేశం ఉంది. ఏమిటంటే అవన్నీ నిజం అని కాదు గాని, అలా కల్పించబడ్డ ఉపమాన పరిభాషలలో కూడా మానవానికి కావలసిన ధర్మాన్ని లేదా న్యాయాన్ని, వివేకమును నేర్పించే ప్రయత్నం ఒకటి జరుగుతుంది అని భావన. అలాగే మీరు ఇక్కడ ప్రశ్న వేశారు, కూతురుకి కడుపు చేయడం లోతు ధర్మం అని. మరి బ్రహ్మగారి ధర్మం ఏమిటో చూద్దాం ఒకసారి. చూడండి, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. మత్స్య పురాణం 3వ అధ్యాయం శ్లోకం 41, 42, 43, 44. అక్కడ ఉన్నటువంటి శ్లోకాల రీత్యా ఇలా ఉంది. బ్రహ్మ తన కూతురుని మోహించుట వలన తన తపశ్శక్తి నాశనమాయను. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులకు ఆజ్ఞాపించెను. ఆ మాట విని వారు అందరూ వెళ్లి సృష్టికి ఉపక్రమించిరి. మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే వినయంతో తన కాళ్ల వద్ద వంగియున్న శతరూప బ్రాకెట్లో సరస్వతి అనగా